హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్ఫీ ఫ్యామిలీ. ఈరోజు మేము వచ్చేసి స్విమ్మింగ్ పూల్కి వచ్చామండి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇది. మా పాప గత వారం రోజుల నుంచి బాగా అడుగుతుందన్నమాట స్విమ్మింగ్కి వెళ్దామనేసి. తనకు తెలియదు, బట్ రైమ్స్లో చూసి పిల్లల్ని నేను కూడా స్విమ్మింగ్ చేస్తాననేసి అడుగుతూ ఉందన్నమాట. సో అందుకనే నియర్ బై స్విమ్మింగ్ పూల్ ఏదుందో అనేసి గూగుల్లో చూసి కొంచెం ఈ స్విమ్ అకాడమీకి రివ్యూస్ బాగున్నాయి, అందుకనేసి ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. సో ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఛార్జెస్ ఎంత, పర్ డే అయితే ఎంత, పర్ మంత్ అయితే ఎంత, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే మనకు ట్రైనర్ ఉంటే అది ఎంత అవుతుంది, లేదా వితౌట్ ట్రైనర్ అయితే ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా వీడియోలో చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఈ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి ఈ స్విమ్మింగ్ పూల్కి. అంటే అసలు ఇంతవరకు పాపని ఎక్కడా కూడా స్విమ్మింగ్ పూల్కి మేము తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం తను రావడము. మేము కూడా వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. ఎందుకంటే నార్మల్గా బయట వాటర్ గేమ్స్ ఇలా ఉండే వాటికి వెళ్ళాం, కానీ అదే పనిగా స్విమ్మింగ్ పూల్కి మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మా బుడ్డదానికైతే స్విమ్మింగ్ అస్సలు రాదండి, మేము నేర్పించలేదు. బట్ వాళ్ళ డాడీకి వస్తుంది. సో తను అన్నారు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో, నేనే ఒకసారి నేర్పిస్తాను పాపకు, ట్రై చేయిస్తానని చెప్పేసి అన్నారు. సో తనే మొత్తం ప్రాక్టీస్ అయితే చేయించారు. బట్ ఫస్ట్ టైం కాబట్టి పాప ఇంకా వాటర్ చూసి భయపడతా ఉంది. తనకు బేసిక్గా ఇంట్లో వాటర్తోనే ఎక్కువ ఆడుకుంటుంది. బట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఇన్ని మొత్తంలో వాటర్ని చూసేసరికి చాలా భయపడింది. బట్ పక్క ఎంజాయ్ కూడా చేస్తూ ఉంది తను. సో ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్కి ఓన్లీ బాయ్స్ గర్ల్స్ అనే కాదండి, అందరూ వస్తున్నారు, ఫ్యామిలీతో పాటు వస్తున్నారు. అండ్ పిల్లల కోసం సపరేట్గా బేబీ పూల్ అనేసి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకి కేవలం వాళ్ళు నిలబడితే కూడా జస్ట్ వాళ్ళకి మోకాళ్ళ లోతు వరకే ఉంటాయండి నీళ్ళు. సో పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బేబీ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. సో ఇదే స్విమ్ అకాడమీలోనే అడల్ట్స్కి సపరేట్గా పూల్ ఒకటి ఉంటుంది, బేబీస్కి పూల్ ఇది సపరేట్ ఉంటుంది. సో రెండు ఒక చోటే ఉంటాయి. సో పిల్లల్ని ఎవరన్నా వాళ్ళని ఆడించాలి, లేదా వాళ్ళకి కొంచెం స్విమ్మింగ్ అలవాటు చేయించాలి అనుకుంటే కనుక ఈ బేబీ పూల్లో వదలొచ్చు, వాళ్ళకి వాటర్ అలవాటు అయ్యేంత వరకు. లేదా పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ పేరెంట్స్కైనా ఎవరికైనా స్విమ్మింగ్ ఆల్రెడీ వచ్చి ఉంటే పిల్లల్ని తీసుకొని వచ్చి అడల్ట్ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళకి నేర్పించుకోవచ్చు. ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కాబట్టి ఎండ నుంచి కానీ వర్షం నుంచి కానీ ఇబ్బంది పడే అవసరం కూడా ఉండదు. మనకి ఏ కన్వీనియంట్ టైం ఉంటే ఆ కన్వీనియంట్ టైంలో మనమైతే వెళ్ళొచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన టైమింగ్స్ చూసుకొని. ఈ స్విమ్మింగ్ పూల్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దట్టు సమ్మర్ టైం కాబట్టి వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ని. వాటర్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్లో ఎంటర్ అయ్యేటప్పుడు గర్ల్స్కి అయితే కంపల్సరీ స్విమ్మింగ్ క్యాప్ తీసుకోమని చెప్పారు. మా దగ్గర అయితే స్విమ్మింగ్ క్యాప్ లేదు. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఉంటే స్విమ్మింగ్ క్యాప్ కానీ స్విమ్మింగ్ ట్యూబ్ కానీ ఇంట్లో నుంచి తీసుకొని రావచ్చు. బట్ మా దగ్గర లేదు కాబట్టి మేము అక్కడే కొన్నాము. స్విమ్మింగ్ క్యాప్కి వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నారు. అండ్ తనకి స్విమ్మింగ్ ట్యూబ్ కూడా కావాలనేసి చెప్పారు, ఎందుకంటే పాపకు స్విమ్మింగ్ రాదు కాబట్టి వాళ్ళు మునిగిపోకుండా ఉండడానికి పిల్లల కోసం స్విమ్మింగ్ ట్యూబ్ కూడా తీసుకోమన్నారు. సో దానికి కూడా సపరేట్గా 200 రూపాయలు తీసుకున్నారు. సో రెండింటికి కలిపి 400 రూపాయలు పే చేశాము. అండ్ ఇక్కడ డైలీ డిప్ ఛార్జెస్ వచ్చేసి పర్ అవర్ 200 రూపీస్ అండి. ఒక గంట వరకు మనం స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే 200 రూపాయలు పే చేసి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా డైలీ డిప్ ఛార్జెస్ పర్ అవర్ అయితే ఒక గంటకి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. ఈ టైమింగ్స్లో మీరు ఎప్పుడైనా 1 అవర్ మీరు వెళ్ళొచ్చు. ఓన్లీ సండే మాత్రంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. సో మీ అనుకూలమైన టైంలో మీరు వెళ్ళొచ్చు. గంటకు 200 రూపాయలు చెల్లించి మీరు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ట్రైనర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు మీకు బ్యాచ్ వైజ్గా నేర్పిస్తారు, మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ అనేసి. మీకు బ్యాచ్ ఏది తీసుకుంటే దాని ప్రకారంగా మీకు 1 అవర్ పాటు వాళ్ళు నేర్పిస్తారు. అండ్ దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో కోచింగ్ నెల తీసుకోవాలనుకుంటే నెలకు 4,000 అండి, 3 నెలలకైతే 10,500, సంవత్సరానికి అయితే 38,000. వితౌట్ కోచింగ్ అంటే ట్రైనర్ ఎవరు లేకుండా అయితే నెలకు 3,000, 3 నెలలకు 8,000, సంవత్సరానికి వచ్చేసి 28,000 ఛార్జ్ చేస్తున్నారు. కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఎవ్రీ సండే మండే మాత్రం కోచింగ్ ఉండదండి. మిగతా డేస్లో మొత్తం వాళ్ళు ఇష్ట ప్రకారం కన్వీనియంట్ టైమింగ్స్లో వచ్చి 1 అవర్ స్విమ్మింగ్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అడ్రస్ వచ్చేసి పాపారాయుడు నగర్ కూకట్పల్లిలో ఉందండి, ఆపోజిట్ భాష్యం బ్రూక్ స్కూల్. సో అడ్రస్ క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మీకు కనిపిస్తుంది.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే ఛార్జ్ అండి, 200 రూపాయలు గంటకు. అంటే ఎంతమంది స్విమ్మింగ్ పూల్లో దిగాలనుకుంటున్నారో అంతమందికి పర్ పర్సన్, ఒకరికి పిల్లలైనా పెద్దలైనా ఒకరికి 200 రూపాయలు గంటకి ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మా హస్బెండ్ మా పాప ఇద్దరు దిగారు స్విమ్మింగ్ పూల్లోకి. సో ఇద్దరికి కలిపి 400 తీసుకున్నారు. అండ్ తనకి స్విమ్మింగ్ క్యాప్ కంపల్సరీ అని చెప్పారు. మా దగ్గర లేదు కాబట్టి అక్కడే తీసుకున్నాము. సో దానికి 200 ప్లస్ స్విమ్మింగ్ క్యూబ్ కూడా తన దగ్గర లేదు, అందుకే అది కూడా అక్కడే కొన్నాము. వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దానికి కూడా 200 తీసుకున్నారు. సో టోటల్గా మాకు 800 రూపాయలు అయ్యింది. అండ్ స్విమ్మింగ్ చేస్తూనే పిల్లలకైనా పెద్దలకైనా ఆకలి వేస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలాసేపు 1 అవర్ వరకు ఆడింటారు కదా వాళ్ళు. కానీ అక్కడైతే ఫుడ్ స్టాల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ముందుగానే స్నాక్స్ అయితే పిల్లల కోసం పెట్టుకొని వెళ్ళండి. నేనైతే వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్, పాపకి మళ్ళీ స్విమ్మింగ్ చేసి వచ్చాక తుడవాల్సిన టవల్, తనకు ఒక జత బట్టలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఒక బ్యాగ్లో. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.